బాసరలో అక్షర శ్రీకారంపై వివాదం నెలకొంటోంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం చిన్నారులకు ఆలయ ప్రాంగణంలో పలకపై ఓనమాలు రాయిస్తూ అక్షర శ్రీకారం చేయించడం ఆనవాయితీ. అయితే కొంతమంది స్థానిక పండితులు మాత్రం చిన్నారుల నాలుకలపై బీజాక్షరాలు రాయిస్తూ అక్షరాభ్యాసాలు నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చదువుల తల్లి కొలువు తీరిన బాసరలో అక్షర శ్రీకారం ఒకంత ఆసక్తిగా, కొంత చర్చనీయాంశంగా మారిపోతోంది. చదువుల తల్లి ఒడిలో ఓనమాలకు శ్రీకారం చుట్టడం హిందువుల్లో చాలా మంది ఆచరిస్తున్న సంప్రదాయం. సరస్వతీ మాతకు నిలయమైన నిర్మల్ జిల్లా బాసరకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి తమ పిల్లా పాపలకు అక్షర శ్రీకారం చేయించుకుని ఆనందంతో తిరిగి వెళ్లిపోతారు. చదువుల తల్లి సమక్షంలో శ్రీకారం చుడితే ఇక పిల్లల భావి జీవితం బాగుంటుందని, విద్యాబుద్ధులు సంప్రాప్తిస్తాయనేది వారి విశ్వాసం. ఇక్కడే అమ్మవారిని పూజిస్తే జ్ఞాన వైరాగ్యాలు కూడా సిద్ధిస్తాయని భావిస్తారు. అందుకే పలు పుణ్యతిథుల్లో భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అలాగే ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో చిన్నారులకు అక్షర శ్రీకారాలు జరుగుతూ ఉంటాయి. భక్తుల తాకిడి పెరగడంతో ప్రత్యేకమైన అక్షరాభ్యాస మండపాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం విశేషం. ప్రతి సంవత్సరం వసంత పంచమి ఉత్సవాలతో పాటు దేవి నవరాత్రులు, ఇతర ప్రత్యేకమైన రోజుల్లో అక్షర శ్రీకారాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. ఆలయ ప్రాంగణంలో జరిగే అక్షర శ్రీకార ప్రక్రియను ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నారు. అక్షరాభ్యాసం చేసుకునే చిన్నారులకు పలకపై బియ్యపు గింజలు వేసి బలపంతో అక్షరాలు దిద్దించటం ఇక్కడి ఆనవాయితీ. నేటికి అదే ఆచారం కొనసాగుతోంది. బాసర క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పలకపైననే బీజాక్షరాలు రాసుకోవాలండి. పలకపైన బీజాక్షరాలు, బియ్యం పైన అయితే ఏదైతే బీజాక్షరాలు రాస్తారో ఆ ప్రసాదాన్ని ఎవరైతే పాయసంగా స్వీకరిస్తారో వారి పిల్లలకు విద్య, బుద్ధి, జ్ఞానము పుష్కలంగా కలుగుతుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. అక్షరాభ్యాసం మా తాతల ముత్తాతల నాటి నుంచి కూడా ఇక్కడ సంప్రదాయం ఉంది. సాంప్రదాయం అంటే సనాతనమైనటువంటి ఆచారం, పద్ధతి, విధానం. ఇది మా తాత ముత్తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము కూడా అట్లాగే చేస్తూ ఉన్నాం. ముందుగా సంకల్పం చెప్పి ఆ యొక్క పిల్లవాడి చేత బీజం లోపల అక్షరాన్ని దిద్దిస్తారన్నమాట. అదే అక్షరాభ్యాసము. మరోవైపు ఆలయ సంప్రదాయానికి భిన్నంగా బాసరలోని ఓ ఆశ్రమంలో కాస్త ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. చిన్నారులకు నాలికపై బీజాక్షరాలు రాస్తూ అక్షర శ్రీకారాలు నిర్వహిస్తుండటంతో దీనిపై చర్చ నడుస్తోంది. నాలుకపై బీజాక్షరాలు రాయించడం ఆగమ శాస్త్రంలో ఎక్కడా లేదని బాసర అర్చక పురోహితులంటుండగా, నాలుకపై బీజాక్షరాలు రాయిస్తే చిన్నారులకు మరింత మేధా సంపత్తి సిద్ధిస్తుందని, ఈ పరంపర కూడా ఉందని వేదభారతి పాఠశాల నిర్వాహకులు వేద విద్యానంద స్వామి వివరణ ఇస్తున్నారు. పూర్వకాలము మరి మన కాళిదాసు గారు ఒక అంటే బుద్ధి తక్కువై ఇంకా అజ్ఞానంతో ఉన్న సమయములో భగవంతుని యొక్క లీలా విశేషంగా ఆయనకు అమ్మవారి రూపంలో వెళ్ళి నాలుక పైన సరస్వతి అమ్మవారు, తర్వాత కాళికామాత, మహాలక్ష్మి మంత్ర బీజములను ఆ కాళికాదేవి నాలుక పైన అందించిన వెంటనే ఆయన మహాకవి కాళిదాసు అయ్యారు. కాబట్టి అది కూడా ఒక పరంపరే. అటువంటి పరంపరను మనం గమనిస్తూ మన పిల్లలకు నాలుగు పైన కూడా బీజాక్షరాలు ఉంటే బాగుంటుందనే సత్సంకల్పముతో నిజామాబాద్లో ప్రారంభించినటువంటి ఈ బీజాక్షరములు మనం బాసల్లో కూడా అందరికీ అందజేస్తున్నాం. అయితే దేవాలయ అర్చకులు మాత్రం ఆ చర్యను నిరసిస్తున్నారు. ఆలయ సంప్రదాయానికి విరుద్ధమైన చర్యలకు పాల్పడరాదంటూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు వెలిశాయి. అమ్మవారికి అభిషేకించిన పసుపు, తేనెలను భక్తులు స్వీకరించాలని, నాలుకపై బీజాక్షరాలు రాయటం ఎక్కడా లేదని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బోర్డులు ఏర్పాటు చేయటం చర్చకు దారితీస్తోంది.